ప్రవీణ్ పగడాల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు. లిక్కర్ మార్ట్లో ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు. హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే నాగోల్లో ఆయన 950 రూపాయలు విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు. అది బైక్ పైన ఆయన తీసుకుని వెళ్లారు. కానీ ఆయన సేవించారా లేదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లోనే తెలియాలి. ఆయన మళ్ళీ ఏలూరు వెళ్ళిన తర్వాత మరోసారి మద్యాన్ని కొనుగోలు చేశారు. ఏలూరులో కూడా మద్యాన్ని కొనుగోలు చేసిన ఆ రిపోర్ట్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. స్క్రీన్ షాట్ మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది 24వ తారీఖు మధ్యాహ్నం 12:24 ఒక లిక్కర్ మార్ట్లో 950 రూపాయలు విలువ చేసే మద్యాన్ని కొన్నారు. ఆ తర్వాత 350 రూపాయల విలువ చేసే మద్యాన్ని ఏలూరులో కొన్నారు. 2 ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన రిపోర్ట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రిసీప్ట్స్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కానీ ఆయన ఆ మద్యాన్ని సేవించారా లేదా అనేది మాత్రం పోలీసుల విచారణలోనూ పోస్ట్మార్టం రిపోర్ట్లో మాత్రమే బయటకు వస్తుంది. కానీ ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు, 2 సార్లు మద్యాన్ని కొనుగోలు చేశారు అంటే సేవించడానికే కొనుగోలు చేస్తారు కాబట్టి మద్యాన్ని సేవించారు అని చాలామంది అంటూ ఉన్నారు. ఆ 2 రిపోర్ట్స్ కూడా మీరు చూస్తున్నారు. సో ఆర్టీవీ ప్రతినిధులు ఎక్కడైతే హైదరాబాద్లో మద్యం ఆయన కొనుగోలు చేశారని చెప్తున్నారో ఆ షాపు దగ్గరికి ఆర్టీవీ ప్రతినిధి వెళ్ళారు. అక్కడ మద్యం కొనుగోలు చేసింది ప్రవీణా కాదా అని తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. సో అక్కడ ప్రతినిధి చెప్తున్నారు, ఆ షాప్ ప్రతినిధి అంటూ ఉన్నారు మద్యాన్ని కొనుగోలు చేసింది ప్రవీణే అని ఆయన ధృవీకరిస్తున్నారు. మరి ఆయన మద్యాన్ని సేవించారా లేదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లో ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కొంతమంది అంటున్నారు ఆ బైక్పై వెళుతున్నది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. కానీ ఆ షాప్లో మద్యాన్ని కొనుగోలు చేసింది ప్రవీణే అని షాప్ యజమాని చెప్తున్నారు. ఒకసారి హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ నాగోల్ నుంచి సమాచారం అందించడానికి ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి తొలిసారి మద్యాన్ని కొనుగోలు చేసిన నాగోల్ షాప్ దగ్గరికి వెళ్దాం. నాగోల్ దగ్గర నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆ షాప్ యజమాని ఏం చెప్తున్నారు? సరిగ్గా ప్రవీణ్ పగడాల కొనుగోలు చేసినట్టుగా చెప్తున్న ట్రాన్సాక్షన్కి సంబంధించి ఆ షాప్ యజమాని లిక్కర్ మార్ట్ యజమాని ఏం చెప్తున్నారు? మనం నాగోల్లోని సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర ఉన్నాం. అసలు ప్రవీణ్ గారు ఇక్కడికి 24 తారీఖు వచ్చారని తెలుస్తుంది. అసలు ఆయన ఇక్కడ లిక్కర్ మార్ట్కి వచ్చారు, ఏమేమి కొన్నారు అనే విషయంపై మనము లిక్కర్ మార్ట్ సంబంధించిన మనోహర్ అనే వ్యక్తి ఉన్నారు. అతను ఏం చెప్తారో అని విందాం. లోపలికి వెళ్ళి తోటి మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు మనకి లిక్కర్ ప్రవీణ్ గారికి అమ్మింది ఈ మనోహర్ గారే. మనోహర్ గారి మాటలోనే విందాం. అసలు ఏమేమి తీసుకున్నారండి మీ దగ్గర? ఏంటి? మా దగ్గర 2 బకాడి రమ్ తీసుకున్నాడు, 1 జైసల్మర్ జిన్ తీసుకున్నాడు, 2 బడ్వేర్ మ్యాగ్నమ్ టిన్స్ తీసుకున్నాడు. బాటల్ ఈ 2 తీసుకున్నాడు. ఇది 1 జిన్, ఇంకా 2 బడ్వేర్ టిన్స్ తీసుకున్నాడు. 110 సార్ ఇది 220, ఇది 340, అవి 380, 2 టిన్లు 380, మొత్తం 940 బిల్ అయింది. కవర్తో చార్జ్ చేసుకుని 950 తీసుకున్నాం మేము. అంటే ఇది జిన్ ఈ 2 టిన్స్. దీని టోటల్ బిల్ ఎంత? 950 అయింది సార్ బిల్ మొత్తం. టోటల్ 950 మాకు పే చేశాడు, బిల్ ఇచ్చేస్తాం. మీరు ప్రవీణ్ గారిని ఇలా గుర్తించారు ఇంతకు? అంటే మా దగ్గరికి సీసీ ఫుటేజ్ కోసం వచ్చినప్పుడు ఆయన వేరే వీడియోలు చూసి మేము ఆయనని గుర్తించాం. అంతే తప్ప మాకు ఆయన ఇంతకుముందే తెలియదు. ఇంతకుముందు అక్కడ వేరే ఇప్పుడు చూసిన ఇన్వెస్టిగేషన్కి వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చారు, సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. ఆ ఫుటేజ్లో చూసిన వ్యక్తి ఆయన అని చెప్పి మేము గుర్తుపట్టినాం అంతే. ఇది ఆ లిక్కర్ షాపు ఓనర్ చెప్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ఆ లిక్కర్ షాప్లో 2 బీర్ టిన్స్ తీసుకున్నారు, ఒక రమ్ బాటిల్ తీసుకున్నారు, మరొకటి ఏదో ఇంకొక బ్రాండ్ మందు బాటిల్ కూడా అక్కడ తీసుకున్నారు. మొత్తం 3 రకాల లిక్కర్ తీసుకున్నారు. మొదటి బాక్స్లో లిక్కర్ తీసుకుంటున్నప్పటి దృశ్యాలు, సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ఆర్టీవీ ప్రతినిధికి ఆ లిక్కర్ షాపు ఓనర్ చెప్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న లిక్కర్ బాటిల్స్ అండ్ షాప్లో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కొనుగోలు చేస్తున్నప్పుడే బాటిల్స్, అవే బాటిల్స్. ఇవి 24వ తారీఖు మధ్యాహ్నం 12:24 ఆయన కొనుగోలు చేసి 950 రూపాయలను ఆయన డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా డిజిటల్ మోడ్లో ఆయన పే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన తర్వాత ఎడమ చేతి వైపు హ్యాండిల్కి తగిలించుకొని దాన్ని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరి దీన్ని ఆయన కన్జ్యూమ్ చేశారా లేదా, ఎక్కడ కన్జ్యూమ్ చేశారు అనేది తెలియాల్సి ఉంది. కానీ ఏలూరు వెళ్ళిన తర్వాత మరో లిక్కర్ మార్ట్లో ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు. అంటే ఏలూరు వెళ్ళేసరికి ఇవి లేవు కాబట్టి ఆయన ఏలూరులో మరో షాప్లో
కొంత మద్యాన్ని కొనుగోలు చేశారు. అక్కడ కూడా ఇప్పుడు మీరు మధ్యలో చూస్తున్నటువంటి బ్రాండ్ 350 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు. ఏలూరులో కొనుగోలు చేసినటువంటి బాటిల్. అది ఒకసారి ఏలూరు వెళ్దాం. ఏలూరు దగ్గర నుంచి మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు సమాచారం అందించడానికి. మణికుమార్, ఏలూరులో పగడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి కొనుగోలు చేసిన మద్యం పేమెంట్ రిసిప్ట్ గురించి ఆ షాపు సిబ్బంది ఏం చెప్తున్నారు? రోహిత్, చూడొచ్చు గత కొన్ని రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి కొత్త విషయాలన్నీ కూడా రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ మధ్య ఆయనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా కలవరం పెడుతున్న పరిస్థితి. అసలు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి కూడా కొవ్వూరు చేరుకునే వరకు ఆయన ఎక్కడెక్కడ బైక్ ఆపారు, ఎక్కడ ఏ టోల్ గేట్లు పాస్ చేశారు, ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించారు, ఎక్కడ ఏ వైన్ షాప్ లో లెక్క కొన్నారనే దాని మీద దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా బయటకు వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాలుగా కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఇదంతా బోటకం అని చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన కోదాల్లో మద్యం కొన్న తర్వాత, హైదరాబాద్ కోదాల్లో కొన్న తర్వాత డైరెక్ట్ గా ఏలూరులో మద్యం కొన్నట్టు కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఏదైతే వైన్ కొన్నటువంటి షాప్ ఉందో, ప్రస్తుతం మనం ఆ షాప్ దగ్గర ఉన్నాం. ఇది మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇది టానిక్ వైన్స్ సంబంధించినటువంటి షాపు పేరు టానిక్ వైన్స్ గా చెప్తారు. ఇది ఏలూరు హైవే మీద నుంచి లోపలికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉంది, ఈ రోడ్డు గుండా అటు ఆశ్రమ హాస్పిటల్ నుంచి నేరుగా హైవే ఎక్కొచ్చు. మళ్ళీ అంటే ఏలూరు సిటీలోకి రావాలంటే ఈ రోడ్డు ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని గూడ్స్ షెడ్ రోడ్ గా కూడా చెప్తారు. మనం ఒకసారి షాప్ లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విజువల్స్, ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత ఆయన నేరుగా ఈ రకంగా షాప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ మీరు విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇదంతా కూడా మరి మీరు గతంలో ఉన్నటువంటి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయో మొత్తం అదే విజువల్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఏదైతే సీసీ కెమెరా రికార్డ్ అయిందో ఆ సీసీ కెమెరా అక్కడ మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఒక్కసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ సీసీ కెమెరా ఏదైతే ఉందో సీసీ కెమెరా దాంట్లోనే ఈ వ్యవహారంతో కూడా రికార్డ్ అయింది. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఏదైతే నేను ఏ పొజిషన్ లో నుంచి ఉన్నానో ఆ విధంగానే ఆయన ఎక్కడికి వచ్చి మద్యం కొన్నట్టు కూడా తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఆయన సీసీటీవీ ఫుటేజ్ లో చూసినప్పుడు ఇక్కడ లారీ సర్వీస్ అని కనిపిస్తుంది. దానికి సంబంధించి ఆయన ఇదే పొజిషన్ లో కూర్చున్నారు. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ QR కోడ్ లోనే ఆయన స్కాన్ చేసి నగదు కూడా చెల్లించారు. ఒక మద్యం బాటిల్ కూడా కొన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోన్ పే చేసినటువంటి స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. మీరు ఒకసారి మీకు క్లియర్ గా విజువల్స్ లో ఫోటోలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు ఒకసారి జూమ్ చేసి మా కెమెరామెన్ జూమ్ చేస్తారు. మీకు ఒకసారి చూడండి. ఇక్కడ ఇది 350 రూపాయలు. మార్చి 24వ తేదీ 10:12 PM అంటే రాత్రి 10:12 ఆయన ఇక్కడికి వచ్చి లిక్కర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఏ మద్యం కొన్నారని దానికి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఒకసారి ఒక్కసారి 350 రూపాయలకి మీ దగ్గర లభించేటువంటి మద్యం బాటిల్ ఏ రకాలు ఉన్నాయండి? ఉంటాయండి, 2-3 రకాలు ఉన్నాయండి. వైట్ రమ్స్ అనేది ఎక్కువ వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వైట్ రమ్స్ బాటిల్ ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి వైట్ కలర్ వాట్కా బాటిల్స్ ఏవైతే కనిపిస్తుందో సరిగ్గా అదే ఈ బాటిలే ఆయన కొన్నట్టుగా తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. దీని మీద ధర కూడా అదే ధర ఉంటుంది. ఆ రోజు రాత్రి అంటే మార్చి 24వ తేదీన రాత్రి 10:12 కరెక్ట్ గా ఆయన ఫోన్ పే ద్వారా